నా ప్రభు మన రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం చాలాసార్లు ప్రభు కోసం ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటాం, కానీ మనకున్నది కొద్దిగా కదా, ఈ కొద్దిగా ప్రభు సేవలో సరిపోతుందా అని చెప్పి ఆలోచన కలిగి ఉంటాం. కానీ మన యొక్క బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క 5 రొట్టెలే 2 చేపలే 5,000 మందికి పంచిపెట్టడం జరిగింది. 12 గంపల నిండా కూడా ఎత్తడం జరిగింది. అదేలాంటి సంఘటన ఒకటి మన యొక్క అమెరికా ప్రాంతంలో, అమెరికా దేశంలో జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న పాప చర్చికి వెళ్దామని చెప్పి అనుకొని చర్చి లోపలికి వెళ్దామని చెప్పుకొని వస్తే చాలా మంది ఉండడం వలన చర్చి లోపలికి అడుగు పెట్టలేని స్థితి. అలాగనే గుమ్మం దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఆ చర్చి లోపలికి వెళ్తుంటున్న ఫాస్టర్ గారు చూసి, అమ్మా నువ్వు లోపలికి వస్తావా అని చెప్పి అడిగారు. చిన్న పాప అండి, అవునయ్యా నేను కూడా లోపలికి రావాలి, కానీ చాలా మంది జనం ఉన్నారు, కూర్చోడానికి స్థలం లేదు అని చెప్పి అన్నప్పుడు ఆ పాస్టర్ గారే తీసుకుని వెళ్ళి ముందు వరుసలో ఆ పాపను కూర్చోబెట్టడం జరిగింది. అదే పాప మరొకసారి ఏం చేసిందంటే వీధిలో ఆడుకుంటూ ఉంది. పాస్టర్ గారు పలకరించి అన్నారు, అయ్యా అమ్మ రేపు ఆదివారం సండే స్కూల్కి వస్తామని అడిగితే, రావాలని ఆశ ఉంది పాస్టర్ గారు, కానీ అక్కడ కూర్చోడానికి స్థలం లేదు కదా పాస్టర్ గారు అని అంటే, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఒక మంచి చక్కని మందిరాన్ని, మనకి పెద్ద మందిరాన్ని దేవుడు మనకి ఇస్తారు అని చెప్పి అన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు నుంచి ఆ పాప, ఆ 6 సంవత్సరాల పాప ప్రార్థన చేయడం ప్రారంభించింది. మందిరం కావాలి, చక్కని మందిరం మాకు కావాలి, పెద్ద మందిరం కావాలి, అంతా సరిపోయేటట్లుగా మాకు ప్రార్థన చేయడానికి ఒక మందిరం కావాలని చెప్పి ఆ హ్యాతీ అనే ఒక పాప ప్రార్థన చేయడం ప్రారంభించింది. నా ప్రియమైన వాళ్ళారా, 6 సంవత్సరాల పాప ప్రార్థన చేయడం మాత్రం కాదు, కానీ ఆ మందిరానికి ఎలాగో ఒకలాగా నేను సహాయం చేయాలి, భవనం కట్టడానికి నేను ఏదో ఒక వంతు నా వంతు చేయాలని చెప్పి తన మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులంతటిని కూడా ఆమె సేకరించడం జరిగింది. అలాంటి సమయంలో ఉన్నట్లుండి తనకు 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక భయంకరమైన వ్యాధి సోకి ఆ హ్యాతీ అనే పాప మరణించడం కూడా జరిగింది. పాస్టర్ గారు వచ్చి ఆ భూస్థాపత కార్యక్రమాలన్నీ కూడా చేశారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు చాలా దుఃఖంతో ఉన్నారు, పాస్టర్ గారు కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే హ్యాతీ అన్ని విషయాల్లో కూడా ఆ సంఘంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. అలాంటి సమయంలో తన తల్లి ఈ పాస్టర్ గారికి ఒక చిన్న మూట తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో ఉంచింది. ఏంటమ్మా ఇదని అడిగితే హ్యాతీ చెప్పేది, పాస్టర్ గారు చర్చి కట్టడానికి తన వంతు తను ఏదో ఒకటి చేయాలని చెప్పి పాప చేర్చి పెట్టిన డబ్బులు ఇవి అని చెప్పి అన్నారు. ఆ ఎంత ఉన్నాయని చెప్పి చూసినప్పుడు ఆ డబ్బులతో పాటు ఒక చిన్న స్లిప్ కూడా కనపడింది. ప్రభువా, మా యొక్క సంఘం పెద్ద సంఘంగా ఉండాలి, మా సంఘంలో అనేకులు సేవ కొరకు పంపబడాలి అని చెప్పి ఒక చిన్న స్లిప్ కూడా చిన్న చిన్న రాతలతో రాయబడి ఉంటుంది. మరి అంతటిని లెక్కించి చూసినప్పుడు అవి $1, అంటే చాలా తక్కువ, డాలర్ కన్నా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి, ఇలా హ్యాటీ అనే పాప మరణించక ముందు సంఘం పెద్దదిగా ఉండాలని చెప్పి మన సంఘం కొరకు ఇంతగా ప్రయాసపడింది, ఇంతగా కన్నీళ్లు గార్చింది, మరి మీ పరిస్థితి ఏంటి అని చెప్పి సంఘస్థులను అడిగినప్పుడు సంఘస్థులు కూడా వారి వంతు వారు ఆ యొక్క సంఘం కట్టడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఫిలదెల్ఫియాలో, అమెరికాలో ఉంటున్న ఫిలదెల్ఫియాలో ఒక చిన్న హ్యాతీ చేసిన ఒక చిన్న ప్రార్థన, ఆమె ఇచ్చిన ఒక చిన్న ప్రోత్సాహ కారణంగా ఈరోజు మనం చూస్తే ఒక పెద్ద సంఘం, 5,000 మంది కూర్చోగలిగిన ఒక పెద్ద సంఘాన్ని, మరి అదేవిధంగా ఒక హాస్పిటల్ని, అదేవిధంగా 2,000 మంది తర్ఫీదు పొందే ఒక బైబుల్ కాలేజ్ని, ఏటా 2,000 మంది తర్ఫీదు పొందే ఒక మంచి బైబుల్ కాలేజ్ని ఆ చిన్న పాప యొక్క ప్రార్థన సహాయంతో, ఆ చిన్న పాప చేసిన ఆ యొక్క $1 కన్నా తక్కువగా ఉంటున్న ఆ డబ్బులతో కట్టడం జరిగింది. ఈరోజు నీ దగ్గర ఉంటున్నది కొద్దిగా కావచ్చు, నువ్వు కొద్దిగా, అందుకే ఒక మాట రాయబడి, నీతిమంతునికి కొంచెమునను అది శ్రేష్టం అని చెప్పి రాయబడింది. ఆ కొద్ది దాంట్లో నువ్వు పనిని ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసిదరు, పిడికడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును అని చెప్పి రాయబడింది. కన్నీళ్ళతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడిని ఆస్వాదిస్తాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకో, నీ యొక్క పనిని దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. ఆమేన్.